బ్రేకింగ్ న్యూస్. ఏవీ ఇన్ఫ్రా కంపెనీ సీఎండీ విజయ్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. ఆయన్ను సైబరాబాద్ పోలీసులు ఒంగోలులో అరెస్ట్ చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి ఏవీ ఇన్ఫ్రా కంపెనీ వందల మందిని నిండా ముంచింది. పెట్టుబడులు పెడితే అమౌంట్ డబుల్గా ఇస్తామని నమ్మించి భారీగా పెట్టుబడులు పెట్టించింది. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, జనగామ తదితర ప్రాంతాల్లో వెంచర్లు అంటూ నమ్మించి ముంచారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న విజయ్ కుమార్ను ఒంగోలులో అరెస్టు చేశారు. ఏవీ ఇన్ఫ్రా కంపెనీ సీఎండీ విజయ్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. ఆయన సైబరాబాద్ పోలీసులు ఒంగోలులో అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, విజయ్ని ఎట్లా పట్టుకున్నారు పోలీసులు? రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దాదాపు వందలాది మంది కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు లక్ష్మీ విజయ్ కుమార్ ఏపీ విజయవాడకు చెందిన వ్యక్తి గత కొన్ని రోజులుగా 5 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఏవీ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తున్నాడు. అయితే మనీని డబుల్ చేస్తానని నమ్మించి మధ్య తరగతి వాళ్ళను ఐటీ ఉద్యోగులను టార్గెట్ గా చేసి మోసాలకు పాల్పడ్డట్లు కూడా తెలుస్తుంది. దాదాపు వందలాది మంది బాధితులు లక్షల రూపాయలు, 5 లక్షలకి 10 లక్షలు అవుతాయి, 10 లక్షలకి 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, ఇట్లా మనీ డబుల్ అవుతాయి. బైబ్యాక్ స్కీమ్, రకరకాల స్కీమ్ల పేరుతో దాదాపు 10-15 రియల్ ఎస్టేట్ వెంచర్లతో తనకు అనుసంధానం ఉంది. ఆ వెంచర్లన్నీ కూడా తామే నిర్వహిస్తాం, 100 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ మా చేతిలో ఉన్నాయంటూ అమాయక ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడ్డలో కూడా తెలుస్తుంది. అయితే వందలాది మంది బాధితులు ఉన్న నేపథ్యంలో ఈఓడబ్ల్యూ పోలీసులు మొదట మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా కోట్లాది రూపాయల కేసు నమోదైన నేపథ్యంలో ఎకనామికల్ అఫెన్స్ వింగ్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఎకనామికల్ అఫెన్స్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కోట్లాది రూపాయలు ప్రజలకు ఇస్తానని చెప్పి నమ్మించి ఫేక్ డాక్యుమెంట్లను, ఫేక్ రిజిస్ట్రేషన్లను, నకిలీ అగ్రిమెంట్ కాపీలను కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. చెక్కులు ఇవ్వడంతో నమ్మామంటూ బాధితులు చెప్తున్నారు. అయితే తాజాగా ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి పరారీలో ఉన్నటువంటి లక్ష్మీ విజయ్ కుమార్ కోసం దాదాపు 3 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలించారు. విజయవాడ, ఒంగోలులో ఉన్నటువంటి విజయ్ కుమార్ ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు కూడా న్యాయం చేశామంటూ మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, థ్యాంక్ యూ సాగర్.